నాన్నకి పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అవి బాడీ ఐడెంటిఫై చేశారు. ఇయర్ లో ఇల్లు కట్టిండ్రు, ఊరికి వచ్చి మనం మీరంతా ఉండాలి, ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ ఊరికి రావాలని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికి వచ్చి మా ఊరిలో అందరినీ చూసుకొని, మా ఊరి వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది, పొలం ఉంది, ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తాం ఊరికి. ఇంకా చాలా వేయాలి ఊర్లో, ఒకటొక్కటి నిర్ణయం చేద్దాం. కాబట్టి మళ్ళీ ఆనందపల్లి అయినప్పుడు మళ్ళీ రిటర్న్గా 100%. సొంత ఊరికి చాలా చేస్తానని హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించారు. రష్మిక మందనను వివాహమాడిన విజయ్ దేవరకొండ తన సతీమణిని తీసుకుని స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేటకొచ్చారు. స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం, నూతన గృహ ప్రవేశం కార్యక్రమాల్లో కొత్త జంట పాల్గొంది. అనంతరం అభిమానుల కోసం విందు ఏర్పాటు చేశారు విజయ్ దేవరకొండ. అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఉండగా కొత్త పెళ్లి కూతురు రష్మిక మందన సిగ్గులు వలకపోశారు. నాన్న ఎప్పుడు అడిగేవారు, ఊర్లో పొలం కొద్దాం, వ్యవసాయం చేసుకుందాం, ఇల్లు కట్టుకుందామని. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊర్లో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక నుంచి గ్రామానికి రెగ్యులర్గా వస్తామని విజయ్ దేవరకొండ చెప్పారు. ఇక్కడే ఉండిపో అన్నా అంటూ అభిమానులు పెద్దగా కేకలేశారు. విపరీతమైన అటాచ్మెంట్, ఎమోషన్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, నేను పెళ్లి ప్లాన్ చేస్తుంటే ప్యారలీ నాన్న ఊరికెళ్ళి వ్రతం చేసి ఊరు వాళ్ళతో అక్కడ అన్నం తింటేనే నాకు తృప్తిరా, లేకపోతే పెళ్లి కాదనే స్పేస్ లో ఉన్నారు. 100% ఊరికి వెళ్తేనే కంప్లీషన్. పెరుగుతున్నప్పుడు యాక్టర్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ కొన్ని డబ్బులు సంపాదించినప్పుడు మా అమ్మ నేను ఫస్ట్ అడుగుతుండే మీకు ఏం కావాలని. అమ్మేమో అరే ఇల్లు కట్టరా అంటారు. ఫస్ట్ ఇల్లు కట్టినా. ఇట్లా నాన్నని ఎప్పుడు ఇల్లు కట్టిన తర్వాత కూడా నాన్నని ఎప్పుడు ఏమని అడిగితే ఏం కావాలన్నా అంటే అరే ఊర్లో కొంత పొలము ఇల్లు కట్టిరా, నేను వ్యవసాయం చేసుకుంటా హాయిగా ఉంటా అంటారు. ప్రజలకి, ప్రజలకి, ప్రజలకి అందరికీ మా నమస్కారం. తినేసిండ్రు అందరూ? తిన్నారా? సగంలో లేపు తీసుకొచ్చింది. నేను సగం ఏంటంటే మీరు అందరూ చేస్తున్నారు. తన సోదరుడు ఆనంద్ పెళ్లి గ్రామంలో అందరి సమక్షంలో చేస్తామని విజయ్ దేవరకొండ చెప్పారు. సొంత ఊరికి చేసేది చాలా ఉందని, అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తాను పెళ్లి చేసుకున్న సందర్భంగా విజయ్ దేవరకొండ మంచి మనసుతో ప్రకటించిన శుభవార్తలు విని అభిమానులు కేరింతలు కొట్టారు. పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులకు గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కొత్త జంట కృతజ్ఞతలు తెలిపింది. స్వగ్రామంలో కార్యక్రమాలు విజయవంతం కావడంతో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
धूपमाग्रापयामि दीपं दर्शयामि फलोपहारान् निवेदयामि ॐ नमो नारायणाय फलोपहारान् पानीय आचमनं समर्पयामि दक्षिणाकताम्बूलं समर्पयामि नीराजनं दर्शयामि वाद्यम् ओम विश्वक्सेन स्मृतो राजा भगवान सर्वकर्मणः नीराजनं दर्शयामि सुत्तूरकेन स्नापयामि प्लोतेन विमृजामि ओम वें ओम सूं ओम जं अक्षरस्य गन्धो गन्धर्वे जगतः आप लोगों को सुनने नहीं आ रहा भाई, चलो जी पीछे चलो। పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా దూరం ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్ లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అది డాడీ ఐడెంటిఫై చేశారు.